దేవుడు మన హృదయాలను సిద్ధపరచును గాక. మన అద్భుతమైన వాక్యాలు మనకు అర్థమయ్యేటట్టు మనకు జ్ఞానము దయచేయును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీసిన ఎడల, వెనుకకు తీసిన ఎడల. ఇప్పుడే ఒక పాట పాడుకున్నాం. ఏమని పాడుకున్నావు? నువ్వు వినలేదు పాట. అది అంతకుముందు ఒక పాట పాడుకున్నాం. ఏం పాట? నేను సాగదేశంతో పాడు. ఆ తర్వాత ఇంకో పాట పాడు. ఏంటది? ఎంతో టీవీగా సాగిపోతాం పాడు. ఆ తర్వాత ఇంకోటి పాడు. నిన్నే ప్రేమించును, నిన్నే ప్రేమించును, నిన్నే నేను ఎలా ప్రేమిస్తాను? వెను తిరుగా. నేను తిరుగా. వెను తిరగకుండా ఏం చేస్తాడు? ఏం చేయడా? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకుండా సాగేదా. నేను వెను తిరగ. ఎక్కడికైనా చివరికి వెను తిరగననే చెప్పాం. అంటే ఈ యొక్క 29వ తారీఖు ఆగస్టు మాసము 2021వ సంవత్సరంలో పొద్దున్నే మనందరం భయంకరమైన అబద్ధాలన్నీ ఆడేసాం. అవును కదా? అబద్ధాలకు జనకుడు ఎవడో కాదు, మనమే జనకుడు. మనం వెనుక తీయం, అస్సలు వెనుకే అడుగు వేయం, ఎప్పుడు ముందుకే సాగిపోతూ. నిజం కదా? చాలా ప్రజలు మరీ విశ్వాసంతో ముందుకు సాగిపోతా. ఎన్ని చెప్పినా, ఎన్ని బోధలు చేసినా, దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత కరుణించినా, ఆయన హస్తం పట్టి మనం నడిపిస్తున్నా. ఎందుకని మనకే తెలియదు. ఎందుకని అంటే మనకే తెలియనప్పుడు మనం ఏదైనా చేస్తే అది తప్పుగా పరిగణించబడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తెలియకుండా మనం ఏమైనా చేస్తే అది పొరపాటుగా మారద్దు, కానీ తప్పుగా, పాపంగా మారదు. తెలిసి చేస్తే ఎలా మారద్ది? తెలిసి నువ్వు పొరపాటు చేసినా ఎలా మారిపోద్ది? పాపంగా మారిపోద్ది. ఈ రెండుకి తేడా ఉన్నటువంటి స్థితి అది. ఈ రెండుకి ఉన్నటువంటి డిఫరెన్స్. తెలిసి ఇలా చేస్తే ఇది తప్పు, శిక్షకు గురవుతాం, దేవుని ఉగ్రత వస్తుంది, దేవుడు చెప్పిన మాటలు మనం వింటలేదు, ఇలా ఈ రకమైనటువంటి స్థితిలో ఉండి మళ్ళా పదే అదే చేస్తూ ఉంటే ఖచ్చితంగా పాపం. మనకు అవగాహన లేక, జ్ఞానం లేక
విషయం తెలియక ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే ఇది తప్పు అని గ్రహింపు లేకుండా ఒకవేళ మన యొక్క జిజ్ఞం అంటే ఆ మనసుకి తెలియకోకుండా చేస్తే అది పొరపాటు కింద పరిగణించబడుతుంది. ఇప్పుడు మనం తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో మీకు తెలుసు. ఇక్కడ మనం చెప్పాం, నేను వెనుక తిరగను అని. మరి పాటలో పాడేసామండి, మాకు సంబంధం లేదంటే ఓకే, మాకు ఎటువంటి సంబంధం లేదు, మా మనస్సుకి సంబంధం లేదు, మా జ్ఞానానికి సంబంధం లేదు, మా ఆలోచనకి సంబంధం లేదు. మీరు ఒక పాట చెప్పారు, పాడమన్నారు కాబట్టి పాడేసాం అంటే ఓకే. కానీ జరిగేదేంటో, జరగబోయేదేంటో, ప్రస్తుతం జరుగుతున్నదేంటో కొన్ని నిమిషాలు మీకు తెలియజేస్తాం. ఆ తర్వాత మీ జ్ఞానాన్ని వదిలేస్తాను. ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎలా నిర్ణయం తీసుకుని ఎలా బతుకుతారో అది. పోయిన వారం ఒక మాట చెప్పాను, ఒక విషయం తెలియజేశాను. ఈ ద్రాక్ష వనంలో అంజూరం, ఫలించని అంజూరం ఉండటం వల్ల ఇక్కడ స్థలం ఏమవుతుంది, వ్యర్థం అవుతుంది. శాలెంలో స్థలం కూడా ప్రస్తుతం అలాగే వ్యర్థం. ఒక శాలెం అనేటువంటి ద్రాక్షవనాన్ని దేవుడు మనకు ఇచ్చినప్పుడు దాని యొక్క కాపును, దాని ఫలాన్ని, దాని ఫలితాన్ని ఉపయోగించుకోకపోతే ఉపయోగించుకునేటువంటి ప్రతి ఒక్కరి దేవుడు వారికి ఇస్తున్న శ్రేష్టమైన ఫలాన్ని వ్యర్థం చేసుకున్నట్లుగా జ్ఞాపకం. అయినా అంత దేవుడు విడమర్చి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసిన, మనకు తెలియజేసిన, ఇంకా అదే కోవలో అదే స్థితిలో మనం ముందుకు సాగుతున్నాము అంటే మనకు వెనుకకు అడుగు వేస్తున్నామనే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ముందుకు వెళ్తున్నా, వర్షం వస్తే వెనకడిగేస్తాం, తుమ్ము వస్తే వెనకడిగేస్తాం, దగ్గు వస్తే వెనకడిగేస్తాం. మనకు వెనకడిగేయటానికి కారణాలే అక్కర్లా. అంతేనా రెప్కా గారు? మన కారణాలు అక్కర్లా, వెనకడిగి వేసేయటానికి కారణాలు అక్కర్లా. ప్రత్యేకంగా చుట్టాలు వస్తే వెనకడిగి వేసేస్తాం, హైదరాబాద్ నుంచి కోడలు వస్తే వెనకడిగి వేసేస్తాం, ఇంకెక్కడి నుంచి ఎవడో వస్తే వెనకడిగేస్తాం, అయ్యగారు తుమ్మితే వెనకడిగేస్తాం, అయ్యగారు గద్దిస్తే ఇక అసలు కనపడ. ఇంకా కొంతమందికి వారం క్రితం, వారం రోజులకి పరీక్షలు వస్తాయంటే ఇవాళ నుంచే వెనకడిగేసేస్తాం. ఎన్నిసార్లు తెలియచేయాలో వాక్యం నాకైతే అర్థం కాదు. వాక్యం ఎన్నిసార్లు మీ దగ్గరికి వస్తుందో మీకే తెలియదు. మీ నిర్ణయాల్లో మాత్రం పురోగతి లేదు, ముందడుగు లేదు, ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశాలు కనిపించదు. తీవ్రత ఉంటుంది, అతి తీవ్రత ఉంటుంది, సామాన్యమైన స్థితి ఉంటుంది. ఓకే, నువ్వు సామాన్యమైన స్థితిలో కనుక దేవుని సందులో కనపడకపోతే ఖచ్చితంగా నోట్ చేయబడుతుంది. తీవ్రతలో, అతి తీవ్రతలో, అనుకూలమైన స్థితి కానప్పుడు, నువ్వు రాలేనటువంటి పరిస్థితులు, అనుకూలమైన స్థితి నీకు లేనప్పుడు, అప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు సహాయం చేస్తాడంటే ఆయన దగ్గరికి వస్తాయి, ఆయనే నీ దగ్గరికి వస్తాయి. నువ్వు మరీ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఓహో ఈ బిడ్డ కండిషన్ ఇలా ఉంది, మనసు ఇలా ముందుకు సాగుతుంది, శరీరం దానికి సహకరించట్లేదు, కాబట్టి నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలని దేవుడు వచ్చేస్తాడు. కానీ నీకు అన్నీ బాగానే ఉండి, మైండ్ సెట్ బాగానే ఉండి, ఆరోగ్యం బాగానే ఉండి, కాళ్ళు చేతులు బాగానే ఉండి, చేసుకుంటానికి పనిచ్చి చూస్తున్నాను. కొంతమంది ఏమనుకోవట్లో 8ంటికి వస్తున్నారు సరదాగా బ్యాగ్ తగిలించి. దయచేసి మనం ఎప్పుడో చెప్పాను నేను, అటువంటి వాళ్ళు రామాకన్నమ్మా,
అని 6ంటికి ఇక్కడ ప్రారంభం చేసుకుంటే నువ్వు 8ంటికి వస్తావంటే ఇదే పంక్చువాలిటీ. అది నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు వెనకడిగేసేస్తావా, ముందుకు సాగుతావా అనేది నీ నిర్ణయంతో ఉండదు. ఎందుకు నువ్వు ముందుకు సాగాలి అంటే అది కూడా చెప్తున్నా. అద్భుతమైన జీవితం ఇచ్చాడు, అనుక్షణం కాపాడుతున్నాడు, ప్రతి నిమిషం నీతోనే ఉంటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడ కుడిగా ఎడమగా తొలగించట్లేదు, ఎక్కడ నిన్ను పడిపోయేటట్టు చేయట్లేదు. నీ కుడి హస్తం పట్టుకుని నడిపిస్తున్నాడు, ఆయన కుడి హస్తంతో నిన్ను పట్టుకుంటున్నాడు, నీకు నడక నేర్పుతున్నాడు, మాట్లాడేటువంటి స్థితి నేర్పుతున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, కావలసిన యోగ్యత అంతా ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తే నేను ఇంకా వెనకడికి వేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఒక కారు వెనక్కి మళ్ళేటప్పుడు, వెనక్కి తిప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వెనక్కి ఎందుకు అడిగేస్తారంటే ఆ టర్న్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి. మనం ఎందుకు వెనక్కి అడిగి వేస్తామంటే వెనక ఉన్న పాతాళంలో పడిపోవడానికి, అంతే తేడా. వాడు అద్దంలో చూస్తాడు, వెనక ఏముంది, ఏమొస్తుంది, ఎలా మనం వెనక నుంచి ముందుకి సాగాలి. ఇంకొకటి పక్కన లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని తిప్పి వెనక పెట్టుకొని నేను వెనక్కి వస్తున్నాను, కొంచెం జాగ్రత్తలు నాకు చెప్పు అని చెప్పి పెట్టుకుంటాడు. ఎందుకు జాగ్రత్తలు నాకు కావాలంటే నేను ఈ వెనక నుంచి మళ్ళీ ముందుకు నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ముందుకు వెళ్ళడానికి ఇన్ని జాగ్రత్తలు కావాలి. అందుకే పౌలు నేను వెనక ఉన్న వాటన్నిటిని మర్చిపోయి ముందుకు సాగుతున్నాను అంటాడు. గురి వద్దకే వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆ గురి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని అక్కడ సమర్పించుకోవాలని నేను ఎప్పుడు వెనక చూడను, ఇంకా వెనుదీయను, నేను వెనక్కి వెళ్ళిపోను. ప్రియమైన కాబట్టి నాకు దేవుని యొక్క కృప కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని యొక్క ఆ సిలువలో ఆయన యొక్క మర్మం తెలియాలి, ఆయన పునరుద్ధానంలో ఏ మహిమ దాగుందో తెలియాలి, ఆయన పొందినటువంటి శ్రమల్లో ఏ విధమైనటువంటి శక్తి స్వస్థత ఉందో నాకు తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడు నేను వెనక్కి చూడుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను. మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాను. తెలుసుకోవాలన్న ఆలోచన జ్ఞానం కూడా మనకు లేకపోతాం, తిప్పినా వినలేకపోతున్నాం. ప్రియమైన దేవుడు, మన సొంత ఎజెండా అక్కడ కనిపిస్తా ఉంది, మన ఎజెండా మనకు కనిపిస్తా ఉంది. మనకు కనపడాల్సింది దేవుని ఎజెండా, దేవుని ప్రణాళిక కనపడాలి, దేవుని ప్లాన్ కనిపించాలి. దేవుని ప్లాన్ అదే. ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది మా పాప మీ అందరికీ. తన యొక్క సాక్ష్యం వాట్సాప్లో పెట్టింది. మరి ఎంతమంది చూశారో నాకు తెలియదు, చూసి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకని మనకు అటువంటివి నచ్చవు. ఏ హీరో ఎవడన్నా కొట్టాడు, పొడిచాడు, చంపేశాడంటే అటువంటి వెంటనే మనం చూస్తాం. ఎంతమంది చూశారు? చూసారా? మిగిలిన వాళ్ళందరికీ ఫోన్లు లేవు కదా. అంతే. ఎందుకంటే చాలా నిర్లక్ష్యం, మనల్ని రాజ్యం వెళ్తాం. ఒక మన చర్చి దైవజనుడి కుమార్తె ఒక మెసేజ్ పోస్ట్ చేసిందంటే చూడలేదంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. ఏం పోస్ట్ చేశారు, ఏం చెప్తున్నారు మనకి? షాలెన్ మినిస్ట్రీ డైరెక్టర్గా అయింది, యాజమాన్యంలో ఒక బాధ్యురాలై ఉంది. మనకు ఒక మెసేజ్ పంపిస్తున్నప్పుడు నేను మా డ్యూటీస్ ఎందుకు, ఏం చేయడానికి? ఒక్కడైనా దీన్ని రిసీవ్ చేసుకుంటే చాలు డాడీ అని చెప్పారు. ఒకలే ఆ మొదట తన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడినప్పుడు ఎలా ఫీల్ అయిందో
దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలా మంచి ఫలితాన్ని సాధించిందో దానిలో క్లారిటీకి చెప్పింది. అది చూసి ఒకరికైనా మారడానికి అవకాశం ఉంటుంది. కష్టమని అంటే సాక్ష్యం అంటే ఎదుటివాడిని మార్చేదిగా మార్చేది. ఊరికే న్యూస్ పేపర్ చదివినట్టు ఏదైనా చదివి పడేస్తాం. సామాన్య విషయం తీసుకున్నట్టు బైబిల్లో ఉన్న విషయాలు తీసుకుని అవతల పడేస్తాం. జీవితానికి ఏది ఆధారం చేసుకోం. అదే వెళ్ళిపోతుంది, అదే సాగిపోతుంది అనుకుంటూ ఉంటాం. అట్లాగే ముందుకు వెళ్ళిపోతాం. అందుకే వడపోస్తాం. దేవుడు చివరిలో చేసేటువంటి పని ఏంటంటే ఆయన చేట ఆయన చేతిలోకి తీసుకుంటాడు. చేట తీసుకుని ఏం చేస్తాడు? చెరిగేస్తే పొట్ట అంతా ఏమైపోతే వెళ్ళిపోతుంది. శాలంకి పొట్టక్కర్లేదు. శాలంకి పొట్టక్కర్లేదు. గట్టి విత్తనాలు, జీవం గల విత్తనాలు కావాలి. 10 చాలు. చెత్తంతా మనం పేర్చుకునేందుకు ఉపయోగం ఏంటి? ఆ చెత్త ఏమవుతుందంట? అగ్నిలో కాల్చుకుంటాం. అది కాల్చబడేటువంటి స్థితి దేవుని సంధిలో ఉన్న బిడ్డలు, దేవుని కుటుంబం అనేటువంటి చెప్పుకునేటువంటి బిడ్డలకు అవసరమా? ఎన్నిసార్లు చెప్తాను, నమస్కారం పెట్టి చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను. అంతకుముందు మోకరించి కూడా చెప్పాను. నమస్కారం. అయినా సరే మీ కఠినమైన హృదయాలు మారు. ఒక అరగంట సేపు, గంట సేపు దేవుని సంధికి రావకుండా విని తిరిగి వెళ్ళిపోతాం. రాత్రుల ఆరాధనగా చాలా మంది రావట్లా. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇదే ఆదివారమే ఆరాధన, ఆదివారమే దేవుడా, ఆదివారమే కావాలా దేవుడు? మిగిలిన రోజులు అక్కర్లేదా? దేవుడు అక్కర్లేదా? మిగిలిన రోజు దేవుడు కాపాడక్కర్లేదా? శాలెం అసలు అక్కర్లేదు కూడా శాలెం నుంచి బయటికి వెళ్ళిపోవడం తెలుస్తుంది. ఎంతమంది గట్టి విత్తనాలు ఉన్నాయి, ఎన్ని జీవపు మొక్కలు పెరుగుతాయి, దేవుని యొక్క తోటలో ఎంతమంది నాటపడతారు. ఏమి కారణాలు? ఒకే మాట చెప్తా ఉన్నాడు. నిజంగా జ్ఞానం ఉంటే ఆ ఒక మాటకి మన యొక్క స్థితి ఏంటో, మన జీవితాలు ఏంటో ఏమైపోతాయో, ఆవిరైపోతామా, బొగ్గైపోతామా, మట్టిలో మట్టి అయిపోతామో కూడా అర్థం కాదు. అంత బాగున్నంతసేపు చాలా హ్యాపీగా. రాత్రికాల సమయంలో గుంటూరులో ఒక కుటుంబం చూస్తాం, టీవీ చూస్తాం, న్యూస్లో ఎవడో వచ్చాడు, తల్లిని కుమార్తెను కట్ తీసుకుని కస పరిస్థితి. వాళ్ళకి తెలుసా? తెలియదు. ఎందుకు జరుగుతుందో తెలుసా? తెలియదు. దేవుని రక్షణ కవచం లేదు. దేవుని కాపుదల తొలగిపోయింది. దేవుని యొక్క హస్తము ప్రక్కకు జరిగిపోయింది. ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకోబారు. ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకో. ఇంకేమన్నా మనం హ్యాపీగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఈ సంఘటనలన్నీ మనం లెసన్ నేర్చుకుంటాం, పాఠాలు నేర్చుకుంటాం. మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు అదేగా క్షణాలు, విచక్షణాలు అయితే ముందు తల్లి చంపేసాడు, తర్వాత కుమార్తెను చంపేశాడు. హ్యాపీ కట్ చేసుకుని వెళ్ళిపో హ్యాపీగా. ఏంటంటే మన యొక్క యాక్షన్, మన యొక్క ప్రణాళికలు, మన ప్లాన్స్ వితౌట్ గాడ్. చాలా మంది పెట్టి వితౌట్ గాడ్ తెలియదు మన లైఫ్. ఎంతసేపు ప్రతి కారణానికి వెనుకడికి వేయటమే, వెనుకడికి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంతమంది ఇక్కడ నుంచి కంపల్సరీగా ప్రతి సండే స్కూల్కి వచ్చి పిల్లలకి 4 మాటలు చెప్తామని చెప్తారు దేవుని. నాకు ఆదివారమో తెలియదు, వాళ్ళకి సోమవారమో తెలియదు. మరి మనం ఈ మాట చెప్పాం కదా, ఆ మాట మీద నిలబడి ఉన్నామా? మరి మాట ప్రకారం ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈ మధ్య 3-4 వారాలు పిల్లల అస్వస్థరాలే, విద్యాలయం అస్వస్థరాలే, అందరూ తెలుసు. అదే పరాలు
మరి ఆమె ఉంటే ఆమెనా ఆ సండే స్కూల్ నిర్వర్తిస్తుంది. మరి ఇప్పుడు ఆమె అస్వస్థరాలుగా ఉంది. మరి ఎవరు చెప్తారు? కనీస ఆలోచన అనేది ఉండదు. ఎందుకు బతుకుతున్నామో తెలియకపోతే ఎట్లా, ఏం చేస్తున్నామో తెలియకపోతే ఎట్లా. కొంతమంది శనివారం వచ్చి మందిరాన్ని శుభ్రం చేయాలనుకుంటారు, అది శనివారం అని తెలియదా? ప్రతి విషయంలో వెనకడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతి విషయంలో వెనకడిగే, జీవితంలో వెనకడుగు పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి, నీ వెనకడుగు జీవితానికి పడకూడదు. నీ వేసే వెనకడుగులు నీ జీవితాన్ని వెంబడించకూడదు. ఏంటి మనం వినేది? దేవుని మాట వినేదేంటి? దేవుని మాట వినేదేంటి? దేవుని వాక్యాలు వినేదేంటి అనుకుంటున్నావేమో. జీవితాల్లో వెనకడుగు పడితే ఇక ముందుకు సాగలేదు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఒకరోజు మానేస్తే రెండో రోజు వెళ్ళడానికి బాధ్యత వేసేది. సరే రెండో రోజే కదా, 3 రోజు వెళ్ళవచ్చులే, 3వ రోజు వెళ్ళవచ్చులే అని రెండో రోజు మానేస్తే 3వ రోజు అసలు అలా వెనకడుగు పడిపోతా ఉంటే ఎప్పుడుకో నాన్న అమ్మో కొట్టి ఇలా తిట్టి ఇలా బలవంతంగా లాక్కెళ్ళి ఆయన మాస్టర్కి అప్పచెప్తే మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. ఎక్కడ, ఏ విషయంలో ముందడుగేస్తావు? ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నీతో నడవడానికి నాకు చాలా ఇష్టం, నాకు ఆ మహా కోరిక ఉంది, నేను నడవాలనుకుంటున్నాను, కానీ అంటే కొంప మునిగినట్టే. కానీ అనేది ఉంటే కానీ అన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 61 నుంచి. ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఎక్కడున్న వారి యొద్ద. కానీ ఏమన్నాడు? నీ వెంట వచ్చేదను కానీ. పైకి ఎవరు వెళ్ళినట్టు పైకి అని తీసుకో, లోపల చేయదు కూర్చోమనండి. లోపల చేయదు కూర్చో, నువ్వు కూడా వచ్చేదిలో కూర్చో. ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద పర్మిషన్ తీసుకోవాలి. నీ ఎంత వస్తామండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, కానీ మా ఇంట్లో ఉన్నారు కొంతమంది మామూలు కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకపోతే నన్ను చంపేస్తారు. కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఫోన్ చేసి, అమ్మాయి ఎక్కడుందో తెలుసు ఆ తల్లికి. మళ్ళీ ఏం చేస్తారు, నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి, ఎక్కడున్నావు, ఏంటి టైం తెలియట్లేదా, వస్తావు రావా? ఏమంటాడు ఆయన? నీతో వస్తాను, ఓకే, నీ పరిచయంలో పాల్గొంటాను, చాలా ఇష్టంగా ఉంది. కానీ అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చాడా, సృష్టికర్తకు వాల్యూ ఇచ్చాడా, దాని గురించి అక్కడ రాయగా. సృష్టికర్తకు మొదటి స్థానం ఇచ్చావా, నీ ఇంట్లో వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చావా? ఏ ప్రయాసం చేస్తున్నావు? దేవుడు తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పలా, వదిలేమని చెప్పలా, వాళ్ళని గౌరవించమన్నాడు, సన్మానించమన్నాడు, వాళ్ళ మాటకి లోబడమన్నాడు. బట్ మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనేది దేవాది దేవునికి ఇస్తున్నాం లేదా అని చూస్తాడు. ఒక మాట మనసులను మార్చేది కావుతుంది, ఒక మాట మనసులను కఠినపరిచేది కావుతుంది, ఒక మాట తిరస్కార స్వభావంలోకి వెళ్ళేటట్టుగా ఉంటుంది.
నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు కన్వీనియన్స్ చేసుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే యు ఆర్ అన్ఫిట్. ఈ తల్లిని నీ తండ్రిని వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి సమాధానం, నువ్వు ఇచ్చేటువంటి ఆన్సరింగ్ అనేది వాళ్ళకి నమ్మకం కలిగించండిగా ఉంటే మనం ఎవరిని వెంబడించాము? ఎలిషాను పిలిచి నన్ను వెంబడించంటే భార్యను విడిచిపెట్టాడు, బిడ్డలను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టాడు, పశు సంపదను విడిచిపెట్టాడు. చాలా రిచ్ ఫెలో, చాలా రిచ్ ఫెలో. అయ్యా మా ఆవిడ పర్మిషన్ తీసుకొస్తాను అన్నాడా? అనలా. ఆ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఎవడ పర్మిషన్ అక్కడ మనకి. బంధువుల ఇళ్ళకి వెళ్ళినా, చక్కగా పొన్నమి పార్క్ వెళ్ళాలన్నా, సాయంత్రం పూట సరదాగా ఎక్కడన్నా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, సినిమాలకి, షికార్లకి, టీవీలో చూడాలన్నా, కొంతమంది చాలా విచిత్రమైన మాటలు చెప్తారు. చాలా విచిత్రం. అసలు జీవితంలో ఎప్పుడు విలువెవరు అన్న మాట లెక్క చేయరు. భర్త అన్న మాటే లెక్క చేయరు. భర్త మాట వినరు. ఏదైనా విషయం చెప్పి అమ్మా మరి ఇలా చేయాలనుకుంటున్నాం, సహకరిస్తాం, ఆయనకి చెప్పాలండి. చాలా ఆశ్చర్యపడతారు. అది ఏ విషయం ఆయనకి చెప్పరు, ఏ విషయం ఆయనతో ముచ్చటించరు. ఆయన ఏమంటాడో కనుక్కోవాలి. చూసారా? అంటే మనం ఇష్టం లేదు ఎవరి మీద పెట్టేస్తాం? ఆయన మీద పెట్టేస్తాం. మనం అక్కర్లేదు ఆయన మీద పెట్టేస్తాం. నేను ఆయనకి ఏనాడు విలువ అమ్మ ఇప్పుడన్నా ఇచ్చారు అనుకుంటాను. ఓహో నాకు ఒకడున్నాడని గుర్తున్నా ఉంది. అదే నేను ఇంట్లో ఇది రావాలి, దేవుణ్ణి ఫాలో అవ్వాలనుకుంటున్నాడు, దేవునితో ముందుకు సాగాలనుకుంటున్నాడు, దేవునితో కలిసి నడవాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే కానీ అని నీ జీవితంలో కానీ అనే దానికి చోటుందో అపవాదికి కూడా చోటు. అపవాదికి చోటు. నీవు నీ భర్తను పట్టించుకోకపోతే సాతాను పట్టించుకుంటాడు. నీవు నీ బిడ్డలను పట్టించుకోకపోతే సాతాను పట్టించుకుంటాడు. నీవు నీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే సాతాను పట్టించుకుంటాడు. బి కేర్ఫుల్. ఏమనుకున్నావు తెలుసా? నువ్వు పట్టించుకోవట్లేదు కదా. నువ్వు పట్టించుకున్నప్పుడు పట్టించుకునేవాడు ఒకడున్నాడు. నేను చాలా స్టేటస్ కలిగిన దాన్ని, నాకు చాలా క్వాలిటీస్ ఉన్నాయి, నాకు అది నాకు ఇది పెద్దవాడు నాకు కింద అని ఒక ఆలోచిస్తున్నావేమో. ఆ విధమైన ఉద్దేశాలతో ఎవరైనా తిరస్కరిస్తున్నావేమో. చాలా మంది అలసత్వంలో ఇటువంటి నిర్లక్ష్యాలు చేస్తుంటారు. కుటుంబాన్ని దేవుడు పట్టించుకోకపోతే సాతాను ఇష్టంగా పట్టించుకుంటారు. తెలుసా? చెప్పినా వినరు. ఎందుకని? మనకంటే జ్ఞానులు ఇంకెవడు. ఆనాడు ప్రభు పుట్టిన తర్వాత 3 జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత జ్ఞానులు అందరం నేనే అనుకుంటాను. ఆ 3 జ్ఞానుల తర్వాత మిగిలిన జ్ఞానులు అందరూ ఎవరు? శాలంలోనే ఉన్నారు. అనేక పర్యాలు చెప్పారు. అమ్మా వెరీ లిటిల్ టైం. బుధవారం 1 గంట, శుక్రవారం 1 గంట, ఆదివారం 2 hours or 3 hours, టోటల్గా వీక్లో 5 hours దేవునికి ఇవ్వండి. 5 గంటలు ఒక వారానికి. దీనికి ఎన్ని కారణాలు. మీ ఇష్టం. ఇక మీ ఇష్టం.
దేవుడు కూడా అలా చెప్పి 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 వదిలేశాడు. వదిలేసి యాకోబు భక్తుడితో ఒక మాట రాయించాడు, మీరు నా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తానా? కదా, దేవుడు మీ ఇంటికి రావాలనుకుంటే మీరు ఎవరింటికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. అక్కర్లేదనుకుంటే అమ్మా ఓకేనా? మాట్లాడేంటి మళ్ళీ మీ ఆయన అడిగి చెప్తారా? ఇదేదో మా ఆయన అడిగి చెప్పాలని అంటారా? అంటావా నువ్వు? ఆయన ఎక్కడ లేడు, మరి అక్కడికి వెళ్ళి అడిగి రావాలి. ఎప్పుడు సమాజ్ చూడలేక ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే అక్కడికి వెళ్ళి అడిగి రావాలంటావా? అన్నీ మైండ్లో భద్రం చేసుకుంటాను, టైం వచ్చినప్పుడు చేస్తా బయట. నీవు పట్టించుకోకపోతే పట్టించుకునేవాడు ఒకడు గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుణ్ణి పట్టించుకోకపోతే నిన్ను ఎవరు పట్టుకుంటారు? అపవాది పట్టుకుంటారు. అపవాది ఖచ్చితంగా నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉండండి, అసలు నన్ను పిలవక్కర్లా, నన్ను మీరు పిలవక్కర్లా. బడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో ముచ్చటించాలి, దేవుళ్ళు గడపాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటే నీ పక్కనే ఉంటాడు కదా, ఏమి అంత ఆరాధన వెళ్ళిగా రాగానే 8 దాకా చూపడతాడు. అప్పుడు ఎందుకు ఒకటి ఫ్లాష్ న్యూస్ చెప్తాడు. వర్షం వస్తే కలిసిపోతాను కదా, ఏదో ఆయన గంట ప్రసంగం చేస్తే నేను నీరసం వస్తుంది కదా, వాళ్ళు అసలే బూస్ట్ కూడా తాగలేదు కదా, ఇలా ఏమో గుర్తు చేస్తాం. నిజమే కదా, అందులో ఇంపార్టెంట్ అయిన అసైన్మెంట్ ఉంది కదా రేపు నీకు. ఓ విషయం చెప్తాను. ఒక విషయం మన హ్యుమానిటీ ఓపెనింగ్కి ఒక వారం నుంచి ఇద్దరం చాలా క్షణం తిరిగి లేకుండా తిరిగాం. ఎవరో విద్యారాయణ నేను, ఆమెకి 2వ తారీఖు నుంచి ఎగ్జామ్స్, మామూలు ఎగ్జామ్స్ కాదు, మిడ్ కాదు, అసైన్మెంట్లు కాదు. ఏంటమ్మా ఇది? సెకండ్ ఫస్ట్ తారీఖున అక్కడ మనకి కార్యక్రమం. ఇదే ఎందుకు ఉదాహరణ చెప్తానంటే మన జీవితాలకి ఒక అండర్స్టాండింగ్ చేసుకున్న ఒక ప్రేరణ కలిగి ఉంటాం. వారం రోజులు తిరిగాము, నైట్లు నిద్ర లేకుండా చాలా టైం స్పెండ్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. 2వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాసి ఆ నైట్ కూడా 8:30 9 వరకు అక్కడ ఉన్నట్టుంది, వచ్చి వెళ్ళిపోతానండి. ఇది అవసరమా చదువుకుంటే వెళ్ళాలా అన్న, వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఏ పరీక్ష రాసిందో ఆ పరీక్షలో 8 ఏంటది, ఏ గ్రేడ్ అది, పాయింట్సా 8 పాయింట్స్ వచ్చింది, మిగిలిన అన్ని 9 పాయింట్స్ అబవ్ వచ్చింది. మొత్తం టోటల్గా A+ వచ్చింది. అన్నిట్లో A+ వచ్చి కాలేజీలోనే 2nd ప్లేస్ దేవుడు ఇచ్చాడు. అందరు గట్టిగా దేవుడు వందనాలు. ఎందుకు చెప్తున్నాను ఒకటే చెప్పాను, నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ఎన్ని చెప్పినా కొంతమందికి అసలు నాటదు, కొంతమంది అసలు వెనక్కి వెళ్ళిపోవడమే కానీ ముందు అడుగులు వేయదు. అనేక పర్యాయాలు కూడా ఇదే ఉదాహరణ చెప్పాను. నా భార్య గురించి కూడా చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఆమె కూడా అన్నింటిలో కాలేజీ కాదు, ఆమె యూనివర్సిటీకే ఫస్ట్. నేను అన్నింటిలో లాస్ట్ అయితే ఆమె అన్నింటిలో ఫస్ట్. యూనివర్సిటీ ఫస్ట్ అంటే ఆ రోజుల్లో వేళ్ల మీద లెక్క పెడితే యూనివర్సిటీ ఉంటాయి. 8-9 జిల్లాలకు ఒకే యూనివర్సిటీ, 9 జిల్లాలు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా దాకా ఒక యూనివర్సిటీ, మధ్యలో ఎక్కడ అక్కడ, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఉండేదా ఆ జిల్లాలు. అన్ని సబ్జెక్టులు ఆమె ఫస్ట్, సెకండ్, ఫస్ట్ అలా ఉండేది. అధిక విద్య ఆయాసానికి కారణం అని చెప్పాడు కదా లోపల, ఇక్కడ అది మర్చిపోయింది పాప. అది మర్చిపోయేటప్పుడు ఆయాసం వచ్చింది. చూసారా, చిన్న మనం వేసేటువంటి ఒక వెనక అడుగు లైఫ్ ఏం చేస్తుంది,
అంటే ఎవరో ఎగ్జాంపుల్ చెప్పండి. మా పాప కూడా అంతే, 10th క్లాస్లో 560 ఎక్స్పెక్ట్ చేసి అలా 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 ముందుకు వెళ్ళిపోతా ఉంటే జస్ట్ ఈ యొక్క ఎగ్జామ్స్కి బిఫోర్ ఒక 15 రోజుల ముందు భయంకరమైన, ఒక నెల అనుకుంటారు, భయంకరమైనటువంటి జ్వరం. తగ్గదు, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, ఏం చేసినా తగ్గదు. ఇక రేపు ఎగ్జామ్, ఇవాళ వరకు కంటిన్యూ అవుతాం, నీరసం ఏంటంటే మా బాబు చెప్పిన సాక్ష్యం నేను చదవగలను, నేను రాయగలను, నేను ర్యాంకు కొట్టగలను అనేటువంటి ఆలోచనలో ఉన్నాను కాబట్టి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడింది. దేవుడు ప్రార్థనలు, నా భార్య ప్రార్థనలు, మా నాన్నగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, అంతమంది ప్రార్థనలు విని ఎగ్జామ్ ముందు రోజు కొంచెం శక్తి ఇచ్చాడు, లేపాడు. రాసింది ఎగ్జామ్ ఫీల్ రాస్తాంలే, హ్యాపీగా బాగా రాస్తున్నాడు, అడిగి వచ్చేది ర్యాంక్ అనుకుంది. లాస్ట్ ఎగ్జామ్ సొరంగంలో కరెక్ట్గా యాక్సిడెంట్, సొరంగం వెళ్ళి ఆటో అటు నుంచి వచ్చేటువంటి ట్రక్ 2 కొట్టుకొని యాక్సిడెంట్ అయింది. అందరికీ దెబ్బలు తగిలింది, ఈ బిడ్డకి దెబ్బ, ఆ స్వప్నికాకి దెబ్బ, అందరికీ దెబ్బలు, కాళ్ళు ఇరిగినాయి, కొంతమందికి మనకి తల పగిలింది. ఆ బ్లడ్ చూసి మేము గడగడగడ ఇంకేం అవ్వకపోయినా వాళ్ళకి కారుతున్న బ్లడ్ చూసి అప్సెట్ అయిపోయి ఆ ఎగ్జామ్ సరిగా రాయిపోయేటప్పటికి, ఒక ఎగ్జామ్ రాయిపోయేటప్పటికి ఏమైపోయింది, ర్యాంక్ ఏమైంది, డౌన్ అయిపోయింది. ఎప్పుడు కూడా మన మీద ఆధారపడకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. 550, 560 అనుకున్నది 504 మార్కులతోనే సరిపెట్టుకోవాలి. 500 దాటిని అంటే నేను ఒకటే చెప్పాను, 500 దాటిని ఏమంటోళ్ళు అని చెప్తున్నాను. విషయం ఏంటంటే మనం నడిపించేవాడు. ఆమె 4 సంవత్సరాలు యూనివర్సిటీ టాప్ అయ్యి ఒక్క ఎగ్జామ్లో అనారోగ్యంతో పరీక్షల్లో పడిపోయింది. పరీక్షల్లో పడిపోవడంలో అన్ని సంవత్సరాలు అన్ని ఎగ్జామ్స్లో నీవు యూనివర్సిటీ టాప్ అయినా ఉపయోగం లేదు. ఖచ్చితంగా దేవుని సపోర్ట్, దేవుని కృప, దేవుని సహకారం ఖచ్చితంగా అవసరం. నువ్వు దేవుని విషయంలో వెనకడి చేస్తే ఎక్కడ వెనక్కి లాగాలో అని తెలుసు. ఆయన పరిచర్య పట్ల, ఆయన కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి. వెను తీయక ముందుకు సాగండి. ఈ యవనస్తుడు ఇంటికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొస్తానంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నాగటి మీద చేపెట్టిన వాడు ముందుకే సాగాలి కానీ వెనక్కి చూడడు. ఈ నాగటి మీద చేపెట్టి దేవునితో నడవటం, నాగలు ఏం చేస్తుంది, బీడు భూమిని ఏం చేస్తుంది, బీడు భూమిని ఏం చేస్తుంది, సాగు కరెక్ట్ చేస్తుంది. బీడు భూమిని దున్నుతుంది, నిష్ప్రయోజనం అయిపోయి ఫలించకుండా అణగారిపోయినటువంటి దాన్ని ఏం చేస్తుంది, తవ్వి లేవనెత్తుగా అనుకూలమైన భూమిగా మారుస్తాం, అనుకూలమైనటువంటి భూమిగా తయారు చేస్తా ఉన్నది ఈ నాగలిలో చేపెట్టావు. నువ్వు ముందుకు సాగు, అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, ఫలభరితమైన పరిస్థితులు వస్తాయి, ఫలించే స్థితి వస్తుంది. వెనక్కి చూస్తే విషయం గొప్ప కాదు, నేను గొప్పగా చెప్పట్లా. పరిస్థితులు ఎలా ఉన్నా, చట్టాలు ఎలా ఉన్నా, ఇంకొకటి ఎలా ఉన్నా ఈ కరోనా మొదటి సీజన్లో కానీ రెండవ సీజన్లో కానీ ఒక్క సండే కూడా శాలెంలో ఆరాధన చేయకుండా వెను తిరగల
దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. కొన్ని ఒక ఆరాధనలో మన సంఘ పెద్దలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది, కేసు బుక్ చేయాల్సి వచ్చింది, న్యాయస్థానానికి వెళ్ళి ఫైన్ కట్టాల్సి వచ్చింది. బట్ వెలుతిరుగులో అన్ని చర్చిలు తాళాలు వేసి ఉంటే తాళం తీసినటువంటి చర్చి శాలం ఒకటే. ప్రతికూలమైన పరిస్థితులకు వెలుతిరుగుల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళు అడగాలి, అనాయకుడి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, ఇంకొకటి నథింగ్. సృష్టికర్త పర్మిషన్ ఈ జీవితం తీసుకోవాల్సిన నీకు కుదిరినప్పుడు, నీకు తీరుబడిగా ఉన్నప్పుడు, నీకు ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు ఇప్పుడు వస్తాను నేను దేవుని దగ్గరికి, ఇప్పుడు ముందుకు సాగుతానంటే ఎంత మాత్రం దేవుడు అంగీకరించు. నీకు అర్థమవుతుందో లేదు నాకైతే తెలియదు, నీకు బోధ పడుతుందో లేదో నాకైతే తెలియదు. ఇది నిజం అనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఈ సత్యవాక్యం యథార్థంగా మీరు స్వీకరిస్తున్నారో నామకార్థంగా స్వీకరిస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ కాపురిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. నా కుమార్తె నీ కుమార్తె అనే భేదాలు లేవు, నా బిడ్డలు నీ బిడ్డలు అనే భేదాలు లేవు. నన్ను ప్రేమించి, నన్ను అంగీకరించి, నా మీద విశ్వాసం ఉంచి, నా నమ్మకం ఉంచి, నా తోటలో మొక్కలుగా ఎదిగేటువంటి ప్రతి ఒక్కరిని ఏకదృష్టితోనే చూస్తాను. ఒకే రకంగా వాళ్ళు సహకరిస్తే ఇంకా 100% సహకరిస్తాను, సహకరించకపోతే నేనేం చేయలేను. అందుకే పోయిన వారం ద్రాక్షావనంలో అంజూరపు మొక్క గురించి చెప్పాను. అంజూరపు మొక్కను ద్రాక్షావళిగా ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాం. సాగు చేస్తున్నాం, దున్నుతున్నాం, సరి చేస్తున్నాం, సహకరిస్తారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవుని ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. శాఖోపశాఖలుగా వర్ధిల్లు చేస్తాను, ఎక్కలేనన్ని మెట్లు ఎక్కిస్తాను, ఖండాంతరాలు వ్యాపింప చేస్తాను. నాకు ఒక్క కుమార్తె ఫలభరితంగా ఉంటే నాకు ఆనందం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ ఫలించినప్పుడే నాకు ఆనందం. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ చిగురిస్తున్నప్పుడే ఆనందం. ఇక్కడున్న బిడ్డలందరూ ముందుకు సాగుతున్నప్పుడే ఆనందం. మీ ఆనందంతో నాకు పని లేదండి అంటారా? అది మీ ఇష్టం. అలాగే ఉంది, మీ ఫేసులు చూస్తాం. విషయం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు కూడా అదే మాట, నువ్వు వెను తిరగటం వల్ల నేను నా ఆత్మ ఎన్నడూ సంతోషించదు అని చెప్పాను. నువ్వు దేవుని సంతోషపరిచేవాడిగా, దేవుని సంతోషపరిచేదానిగా ఉన్నావా? ఆ సంతోషాన్ని తొలగించేదానిగా ఉన్నావా? ఇక్కడే రాశాడు చూడండి, హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక అడిగేసేవాడు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎవరైనా ఉంటే అందరూ అడే కదా.
వెనుక అడిగేసే వాళ్ళ పట్ల ఆయన ఆత్మ సంతోషముగా లేదు. చెప్పాడు, సంతోషంగా లేదు. అమ్మా ఇప్పుడు వచ్చే దేవుడు సంతోషిస్తాడు. మళ్ళీ వచ్చే వారం వెనకడికి వేసామనుకో, మళ్ళీ దేవుని ఆత్మ సంతోషం. దేవుని ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషం లేదంటే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. నువ్వు వెనుకడుగు వేయటం వల్ల దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. ఎందుకు దుఃఖపడతా ఉన్నాడు? ఈ వెనుకడుగులు ఎంత దూరం వెళ్ళిపోతాయో నీ వెనుక అంటే కొంతమంది వెనక్కి నడవడం నేర్చుకుంటా ఉన్నారు. అదే వాళ్ళ జవకబో బుద్ధి అంట. రుచి బుర్రకో బుద్ధి, జవకోగా రుచి. వాడి బుర్రలో అది ఉంది, నేను వెనక్కి నడవాలని. ఓకే, ఈ వెనక్కి నడవాలి నడుచుకుంటూ వెళ్తామంటే ఏమొస్తుందో? ట్రాఫిక్లో ఇబ్బందో, చాలా వచ్చి గుద్దుకుంటాయో, ఎక్కడ పడిపోతాడో, జరగడానికి జరుగుద్దో. ముందు కరెక్ట్గా వెళ్తుంటేనే 100 అడ్డంకులు కళ్ళతో చూసుకుంటూ వెళ్తూ ఉంటే 100 అడ్డంకులు వస్తున్నాయి, 100 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏది నిజమో గ్రహించలేకపోతున్నాం, ఎక్కడో ఒకటి పడిపోతున్నాం. అసలు ఇంకా కళ్ళతో చూడకోకుండా వెనకడుగు వేసుకుంటూ వాడి వెనకడుగు వేస్తున్నావు అంటే నీ కళ్ళు నీకు కళ్ళను ఏం చేసావు? డమ్మీ చేసేసావు. దేవుడు ఇచ్చిన కళ్ళను ఏం చేస్తున్నావు? డమ్మీ చేసావు. డమ్మీ చేస్తే మనం ఉపయోగించని అవయవాలు ఏమవుతాయి? కొంతకాలానికి రాలి ఊడి పడిపోతాయి. అంటే దేవుడు ఇచ్చిన కళ్ళను ఏం చేస్తున్నావు? అమ్మా దానికి ఏం పని చెప్పకుండా ఉంటే వాళ్ళకి పోతే పోయింది అనుకోండి. ఇదే యాటిట్యూడ్ ఉంటుంది మనకి. అదే ఏదన్నా పోయిందా, ఏమన్నా అయిందా, పోతే పోయింది ఏం చేస్తాను. దాని పట్ల అంత లైట్ ఫీలింగ్ అది నో ఫీలింగ్. ఏమైనా విలువైంది, దేవుని చంద్రులు ఏమైనా విలువైంది పోయిందనుకోండి, పిల్లలు నన్ను పిలిచి అమ్మ ఇదేంటి కనపట్ల పోయిందనుకుంటా అంటే, పోయిందా సర్లే అంటే ఆ విలువ ఏంటో వాళ్ళకి ఆ వాల్యూస్ గ్రహించని స్థితిలో ఉంటారు. విలువను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. అమ్మ నువ్వు వెనకడికి వేస్తున్నావు, పడతా పడితే పడతావు. అర్థమైందా? నువ్వు వెనకడికి వేస్తున్నావమ్మా, పడిపోతావు. పడితే పడ్డామేంటి, మీరు కాదుగా పడేది, నేనేగా. వెనక్కి సాగు, నువ్వు ముందుకు సాగు. నువ్వు ముందుకు సాగు, నువ్వు వెనక్కి సాగు. జరుగు. నా ఆత్మ సంతోషించటం లేదు. ఆదివారాలు ఉంటాయి, పనులకు వెళ్ళాలి. పనులకు వెళ్తేనే కొన్ని డబ్బులు మనం సంపాదించగలం, వాటి ద్వారానే మన కుటుంబాన్ని పోషించగలం. ఇవన్నీ తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు పనిచేసే యజమానురాలు దగ్గరికి వెళ్ళి అమ్మ ఆదివారం నేను 9 దాకా రాను, ఒక అరగంట లేట్గా వస్తానని చెప్తే సంతోషదా? నేను చర్చగలమ్మా నా దేవుని దగ్గర. ముస్లిమ్స్ అందరికీ ఒక క్లాస్ ఉంది. శుక్రవారం నమాజ్ టైంలో వాళ్ళ దగ్గరలో ఉన్న మసీదుకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసి. అయ్యో మనకి లేదని చింతిస్తున్నారా? దేవుడు అంత గొప్పవాడు తెలుసా? అసలు ఆదివారం రోజంతా సెలవు ఇచ్చాడు. మనసు వరల్డ్ మార్కెట్ సెలవు. దీన్ని ఎవరు మార్చడానికి వీలేదు. మనవాళ్ళు కూడా శనివారం శుక్రవారం సెలవు మార్చేద్దామని భారతదేశంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఆలోచన చేశారు. కానీ ఆ రోజు ఇక్కడ సెలవిస్తే అక్కడ వరల్డ్ మార్కెట్ పనిచేస్తుంది. వీడేమీ చేసుకోలేడు. వీడు ఆదివారం వీడు మార్కెట్ తెరిస్తే అక్కడ వరల్డ్ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి వీడు మార్కెట్ తెలిసినా ఒకటే, తెరవకపోయినా ఒకటే.
ప్రపంచానికి దేవుడు సెలవు ఇప్పించాడు ఆదివారం, నీకు సెలవు లేదు. నీకు ఉండదు సెలవు. ఒకవేళ ఉన్నా ఆ రోజే దినాలు పెట్టుకుంటాం, ఆ రోజే దినాలు పెట్టుకుంటాం, ఆ రోజే రకరకాల విందులు ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తాం. అందరికీ సెలవు కదండి. సరేనమ్మా, మీ మనోభిష్టాన్ని నేనెందుకు కానాలి? పొద్దున్నే 6 నుంచి 9 దాకా రండి, ఆ తర్వాత మీ విందులు వినోదాలకు వెళ్ళిపోండి అని పర్మిషన్ ఇచ్చిన కాళ్ళు వెనకడిగే వేస్తాయి, కానీ ముందడుగు వెయిట్, ముందడుగు వెయిట్. నీ యందు దేవునికి సంతోషం ఉంటుందా? దేవుని ఆత్మకు సంతోషం ఉంటుందా? చాలా తెలివిచ్చాడు కదా నీకు, ఈ మాత్రం గ్రహించలేకపోతున్నా. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మంచి హ్యాండ్సమ్ భర్తని ఇచ్చాడు కదా, బ్యూటిఫుల్ వైఫ్ని ఇచ్చాడు కదా. ఏంటంటే అంత మోసం అన్నారు కదండి. అడుగుడు రాత్రి ఆటో వెనక చూస్తున్నాడు, ఆటో వెనక వెళ్తూ చదువుతున్నాడు. ఆటో ప్రేమ అంటే పాపం, అమ్మాయి అంటే మోసం అంటే అవి అర్థం ఉండే ఏదో మరి ఎందుకు చదువుతూ ఉండాలి అన్ని. ఆటో వెనక వాడి నాలెడ్జ్ అంత వరకు ఉందేమో అనుకున్నాను. పాపం ఎక్కడో మోసపోయి ఉంటాడు, అందుకని అలా రాసుకుని తిరుగుతాం. ప్రేమ అంటే పాపం, అమ్మాయి అంటేనే మోసం, అందం చెప్పమ్మ అందగట్టే, అందము మోసము సౌందర్యము వ్యర్థం. ఈయన సౌందర్యం చూసుకుంటూ ఇంట్లోనే ఉండి దేవుని సన్నిధికి రావడానికి వెనకాడుతున్నావా? అది వ్యర్థం. ఆనందాన్ని చూసుకుంటూ దేవుని సన్నిధికి రావడానికి వెనకడిగేస్తున్నావా? అది మోసం. వెనకడికి నన్ను చూడు ఆనందం చూడు అన్నాడు. బాగా టిప్ టాప్ తయారై వెళ్తున్నాడు. చక్కగా రోడ్డు పక్కన వెళ్తుంటే అక్కడ అటు నుంచి వచ్చే లారీ పక్కన ఉన్న బురదగుండలో టైర్ పడేటప్పటికి మొత్తం వైపు వచ్చి వీడి మీద మొత్తం పైనుంచి కిందకి పడి. ఇప్పుడు చూడు అందం ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది, ఈస్మాన్ కలర్లో ఉంటుంది. దేని వైపు మడుతున్నా, దేని వైపు. అందుకే కీర్తనకారుడు చెప్పాడు, 78వ కీర్తన 57వ వచనంలో, తమ పితరుల వలె వారి వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఏంటంట? తమ పితరుల వలె వారి వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఇప్పుడు వెనుకకు అడిగేస్తే ఏమైపోతాం చెప్పండి అందరూ? అది కొంతమంది దేశద్రోహులు ఉంటారు, కొంతమంది కుటుంబ ద్రోహులు ఉంటారు, ఇంకా కొంతమంది దేవుని సన్నిధిలో ద్రోహులు ఉంటారు. అమ్మా అదేనా, మీరు తెలుగు టీచర్ కాబట్టి మీకు తెలుస్తాయి, మాకు ఎలా తెలుస్తాయి? అది దైవ ద్రోహులు. ఇప్పుడు మనం ఏ కోవగా వస్తాం? ఏదో కోవాలని మొత్తానికి ద్రోహులమే అంటారా? ద్రోహులే. ఎవరికంటే పితరుల కంటే, మన పితరులు, మన నాయన, మన అమ్మ, మన తాత, ముత్తాత, వాళ్ళందరూ న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు యేసయ్య అంటే వాళ్ళకి తెలియదు. హిందువులు, మనం హిందూ దేశంలో పుట్టాం, వాళ్ళందరూ హిందువులు కాబట్టి వాళ్ళు హిందుత్వాన్ని స్వీకరించారు. ఆ మనోభావాలతో ముందుకు వెళ్ళిపోయారు. కొంతమంది అడుగుతూ ఉంటే, మేమండి ఇప్పుడే క్రైస్తవులు, కానీ మా చిన్నప్పుడు మేము
హిందువులమేనండి అని గర్వంగా చెప్పుకుంటాం. నేను హిందువులమే, ఒట్టెట్టుకుంటాం, పూజలు చేస్తాం. ఓకే, అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు, తన రక్తం ఇచ్చి స్వస్థపరిచాడు, తన కాపుదలు ఇచ్చాడు. ఈ 78వ కీర్తన చదివితే తెలుసు ఏమేం చేశాడో. ఇన్ని చేసినా నువ్వేం చేస్తున్నావు అంటే పితరుల కన్నా ద్రోహం చేస్తున్నావు. అంటే ఇప్పుడు మనకంటే ఎవరు బెటరు? మన పితరులు బెటర్. మనకన్నా మన అమ్మ నాయనలు, మన తాత ముత్తాతలు, జేజములు, నాయనమ్మలు వాళ్ళు బెటర్. నువ్వు వాళ్ళకంటే ద్రోహం అయిపోయావు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అప్పుడు జ్ఞానం లేదు, వాళ్ళకి దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఎలా గడపాలో, ధర్మశాస్త్రంలో విధి విధానాలు వాళ్ళకి తెలియదు. తెలియకపోయినా నేను వాళ్ళని నడిపించాను, కాపాడాను, చేశాను. ఎందుకు వాళ్ళు ద్రోహులయ్యారు అంటే 39వ వచనం చూడండి. 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని. ఎలా ఉన్నారట? కేవలం ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నామమ్మా? శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలి, తలని ఎలా అలంకరించుకోవాలి. రేపు పొద్దున్న పెళ్ళి వస్తుంది, పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి. అప్పుడు నాకు విచిత్రం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తాను మీ అందరూ ఆడాసేదాకా నారబట్ట కట్టుకుని, ఇంట్లో ఏమన్నా మసిగుట్లు ఏమన్నా ఉంటాయి కొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేస్తారు. ఇక మా గుప్తా సెంటర్ దగ్గర అదేదో శ్మశానంలో ఒక మండపం ఉంది. ఏంటో దాని పేరు జాలీఖాన్. అక్కడికి వెళ్ళాలంటే అప్పుడు తయారవుతారు. నేను ఒకసారి వీళ్ళెవరో గుర్తుపట్టలేదు. ఎందుకని? ఏంటి మన విద్యారాణి అయినా ఇలా ఉందేంటి? నేను రోజు నా ఏలుబడి తిరిగేదేనా? ఇట్లా గుర్తుపట్టలేకపోతున్నాను ఏంటి? ఎవడో చూపిరాకి? దేవుని చూపిరా? మీ అందం దేవుని చూపిరా? ఋతు మీ అలంకరణ దేవునికి అక్కర్లేదా? మీ ఆత్మ సౌందర్యం దేవునికి అక్కర్లేదా? కేవలం శరీరాన్ని సిద్ధం చేసుకుంటారా? ఈ శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి ముందు పరిగెడతా ఉంటారు. అమ్మా ఆ సంధ్యాన్ని కూడా గుర్తుపట్టలేను అప్పుడప్పుడు. ఏంటో మరీ 16 సంవత్సరాల కన్నా చిన్నగా ఉండేది వేరే అప్పుడప్పుడు నాకు ఉలిక్కి పడతా ఉంటా. ఏంటమ్మా ఏమనుకుంటున్నాను, నీకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్ల అప్పుడే ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం స్థాయి రెడీ అయిపోతున్నారు. ఏంటి పరిస్థితి ఏంటంటే కేవలం మన మైండ్ శరీరాన్ని దాటి బయటికి రావడం లేదు. నీ శరీర అందం, శరీర సోపు, శరీరానికి కావలసినటువంటి రకరకాల స్థితిగతులు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం కోసం ఎన్ని అడుగులైన వెనక్కి ఎదుగుతాను. ఒక అడుగు కూడా ముందుకి, ఒక అడుగు. ఏంటో పితరులు ఎందుకు ద్రోహులు అయిపోయారంటే కేవలం వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? శరీరులు. వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలరాని గాలి వలె ఉన్నారని. ఎలా ఉన్నారంట? విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంట్రా ఇలా బతుకులు ఏంట్రా? ఇన్ని చేశాను అమ్మా, ఇన్ని చేశాను. తండ్రి పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల ఆ నాన్నతో మాట్లాడుతుంది. ఏం చేశాను అన్నాడు నాకు మాట్లాడితే, ఏం చేశాను అన్నా నువ్వు నాకు? పెళ్లి చేసి కూగడుచుకుంటే పంపించావు, సరిపోతా? ఆ తండ్రి ఏం మాట్లాడు? ఇంకా పుట్టినప్పటి నుంచి ఏం చేశాడో, ఎలా పోషించాడో, ఎలా నడిపించాడో, ఎలా ఎదురు తిరిగాడో,
ఎలా భుజాల మీద వేసుకున్నాడో, ఎలా పైగా ఎగరేశాడో, ఎన్ని కళ్ళ కన్నాడో, ఎవరికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచన చేశాడో, పెళ్లి అంత ఘనంగా చేశాడో, తట్టాపుట్టా చదివి సారి పంపించాడో, ఏం చేశాడు? అమ్మా ఉన్న వాళ్ళందరూ అడిగారు. పెళ్ళో నామకాలం డాడీ జోడి గూడి అని చెప్పి గురిడి కొట్టించి పెళ్ళైన తర్వాత అడవి కొట్టుని వెళ్ళిపోయి అడవి నేర్పిస్తుంది నేర్చేసుకుని ఇంటికి వచ్చి పండక్కి పబ్బాలకు టెస్ట్ వేసి తినేస్తా ఉండి మళ్ళీ ఈ రకంగా ఇవన్నీ గుర్తు చేసుకుంటాను. ఇన్ని చేశాను, ఇన్ని పుట్టించాను, పెంచాను, పెద్ద చేశాను, ఇన్ని చేశాను. కేవలం శరీరాలు అయిపోయి ఇలా వచ్చి అలా విసిరి వెళ్ళిపోయేటువంటి గాలి లాంటి వాడు అయిపోయారు. అంటే మనం అప్పుడప్పుడు తిడతాం, మరి గాలోడా అని. అలా తిట్టాడు దేవుడు. మనం అర్థమవుతుంది ఎలా తిట్టాడో. ఎలా తిట్టాడు నిన్ను ఈ చెప్పు ఈ మాటలు. ఎలా తిడుతున్నాడు? ఒక గాలోడా, ఒక గాలిగానా తిడుతున్నాడు. అర్థమైందా? అలా అంటే బాగదని ఇలా చక్కగా ఇలా విసిరి వెళ్ళిపోయి తిరిగి రాని గాలి వలె ఉన్నారు. ఇలా తిట్టినా మనకేం రాదు, బుద్ధి రాదు. అప్పుడా మళ్ళీ వానొస్తే మళ్ళీ చుట్టాలు వస్తే, మళ్ళీ నడుము నొప్పి వస్తే నాకు అర్థం కాదు. నీ నడుము నొప్పి వస్తే నువ్వు ఇంట్లో ఉండి తగ్గుతా, ఇంట్లో ఉండి తగ్గుతా అమ్మా, తగ్గదు కదా. ఇక్కడికి వచ్చినా తగ్గదుగా, ఇక్కడికి వస్తే తగ్గుద్ది తగ్గదా, ఇక్కడికి వస్తే తగ్గుద్ది. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? నొప్పే కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు? నొప్పే. నా నొప్పే కావాలి. ఆయన రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి, రెడీగానే ఉంటాడు. నాకు నొప్పే కావాలి. కేవలం శరీరులు, శరీర ఆలోచన, శరీరాల మీద ఉన్న ఆలోచన ఎవరి మీద లేదు? దేవుడి మీద. కొంతమంది వస్తూ ఉంటారు. ఏంటో అంటే 24 గంటలు వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది? అమ్మా ఆ శరీరం మీద, ఆ శరీరం తెలీదా దేవునికి శరీరం అంటే? ఎందువల్ల అలా ఉంటుందంటే శరీరులు వాళ్ళ ఏం చేస్తారు? శరీర కార్యాల మీదే దృష్టి వాళ్ళ కేవలం శరీరంగా బతికే వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి దేవుడు, దేవుని కార్యాలు, ఆయన మేళ్ళు, ఆయన ఉపకారాలు, ఆయన చేసినటువంటి ఈవులు ఇవేం గుర్తుకు రావు. శరీరానుసారం, శరీరాన్ని అనుసరించేవాడు, శరీరాన్ని ఫాలో అయ్యేవాడు, శరీరం మీద మనసు వ్యామోహం ఉన్నటువంటి వాడు. అవునమ్మా, లిఫ్ట్కి వేసావా? లేదా అంటే వ్యామోహం దగ్గర ఉన్నది ఆ పెదాల మీదే. ఈ పెదాలను ఎలా మార్చుకోవాలి, ఈ పెదాలను ఎలా రంగేసుకోవాలి, దీన్ని ఎలా అనాలి. అప్పుడు పోతేమని మళ్ళీ జేబులో అర్థం బయటికి తీసి చూసుకోవాలి. చూస్తాం అప్పుడు బస్సులు వాళ్ళు బ్యాగ్లో నుంచి ఎంత అర్థం లేదా, ఆ బ్యాగ్ ఇలా తీయగానే ఆ వెనకాల ఒక అర్థం చాలా అందంగా ఉన్నా. ఈ లోపల ఎవడ వస్తాడు మెళ్ళని అయిపోద్ది. గాలి విసిరి వెళ్ళిందంట. వెళ్ళింది ఎప్పుడైనా తిరిగి వస్తుందా? తిరిగిరా. నీ వెనకడుగు వేయటం ప్రారంభిస్తే ఆ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాం. బెదిరించడం కాదు ఇది, నాకు ఉన్నది. తిరిగి రాని స్థితికి వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు అమ్మ చిన్ని బుజ్జి గమనం పెట్టి, అమ్మ రెండమ్మ వాట్సాప్లో పెట్టి మెసేజ్లు, ఈ వాక్యం నిన్ను బలపరచును గాక, ఈ వాక్యం నిన్ను దేవుని సన్నిధిలో సిద్ధపరచును గాక అనే రకరకాల వాక్యాలతో పెడతా ఉంటే మాకు వాట్సాప్ కూడా అక్కర్లేదు కానీ గ్రూపుల్లో నుంచి కూడా బయటికి వెళ్తాం.
మనకు కావాల్సిన గ్రూపులు ఏంటి? చిన్ననాటి గ్రూపు, మధ్యలో గ్రూపు, పెద్ద అయిన గ్రూపు, బాయ్స్ గ్రూపు, గర్ల్స్ గ్రూపు, ఇంకేం గ్రూపులు. వాటికి చక్కని పేర్లు పెడతారు. అమ్మ ఏంటి ఆ పేర్లు? ముసలి తెలుస్తోంది పిల్లలు. క్రేజీ గ్రూప్స్ అంటే కదేనా? గుడ్. క్రేజీ గ్రూప్స్, క్రేజీ బాయ్స్ గ్రూప్, లవ్లీ గర్ల్స్ గ్రూప్. ఆ గ్రూప్ పేరు చూస్తూ ఉంటాం. ఎవరో పొరపాటుని ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంటే ఈ గ్రూప్లన్నీ వస్తున్నాయి బయటికి. ఆ గ్రూప్ ఎక్కడ ఉందా అని చూస్తుంటే అది లేదు, అది లేదు. ఓకే, ఆరోగ్యకరంగా ఏ గ్రూప్ అయినా ఉండొచ్చు. నేను కాదన్ను అక్కర్లేదని చెప్పను, అటువంటి బోధ చేయను. ఆరోగ్యకరమైనది ఏ గ్రూప్ అయినా ఉండు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రూప్ ఉండాలి. ఆరోగ్యం ఇచ్చేవాడి గ్రూప్ నీలో ఉండాలి. అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నావో తెలుసా? ఎక్కడి నుంచి వెనకడిగేస్తున్నావో తెలుసా? ఎక్కడి నుంచి వెనుదిరిగి పారిపోతున్నావో తెలుసా? చూడండి, 7వ అధ్యాయం 24వ వచ్చి. అయితే వారు వెనుకపోయేది, చెవి యొక్క కుంగిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచూ వచ్చి మీ పితరులు ఐగుప్తు దేశంలో ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. ఏ మార్గం అనేది? క్షేమకరమైన మార్గం. మీకు క్షేమం కలిగేటువంటి మార్గంలో ముందుకు సాగాలి. దేవుడు మన పట్ల ఇప్పుడు క్షేమ సమాచారాన్ని కోరుకుంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ కలిగి ఉండాలి, మంచి క్షేమం కలిగి ఉండాలి. చూస్తాను రకరకాల వ్యాధులకు గురైపోయారు ఈ మధ్య మన బిడ్డలు. కొంతమంది 15 రోజులు, కొంతమంది 20 రోజులు అలా నీరసించిపోయారు. బాగా నడవలేని స్థితిలో, ఒక అడుగు వేసి అలా చావగారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు అందరిని సంరక్షించాడు, అందరికీ క్షేమం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఎవరైనా దేవుని దగ్గరికి వస్తున్నారా? ఉంటారు, వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నీకు మంచి మార్గాన్ని చూపిస్తున్నా, క్షేమకరమైన మార్గం, దానిలో సాగండి ముందుకి. ఎందుకంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు నాయన. ఆటోమేటిక్గా దుష్టుల మార్గం కూడా తెలుసు, అది ఎక్కడైనా నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి నాశన మార్గాన్ని మీకు చూపించట్లా, నాశనకరమైన మార్గం మీకు తెలియచేట్లా, ఒక క్షేమ సమాచారం కలిగిన క్షేమము అంటే క్షేమంగా ఉన్నారా అంటే అన్ని రకాలుగా క్షేమంగా ఉంటేనే ఆ పదం ఉపయోగిస్తారు. అన్ని రకాలుగా క్షేమం. మా మామగారు ఆమెకి ఆ క్షేమ అనేటువంటి పేరు కూడా పెట్టారు. ఆ పాఠశాలలో అందరూ క్షేమాన్ని పిలుస్తారు. ఇక్కడ అందరూ సువార్తమ్మ అని పిలుస్తారు. నాకు ఇష్టమైనటువంటి పేరు ఏంటంటే సువార్త. ఎందుకని? సువార్త అంటే మంచి వార్త, మంచి వార్త. సేమ్ అదే స్టేటస్ కలిగినటువంటి పదాలే క్షేమము అని. క్షేమంగా ఉన్నా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దేవుడు ఆ మార్గాన్ని సూచిస్తున్నాడు. మనం క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి. ఆయన క్షేమంగా చూపించే మార్గం మనకు ఎలా ఉంది? అమ్మా ఈ మార్గం క్షేమం అమ్మా అని నీ దైవజనుడు చెప్పాడు. నీకు వింటావా? వినవా? ఎవరు మాట వింటారు? సరే ఎవరు మాట? 24 చదవండి.
24 అయితే ఆ, వారు వినకపోయిరి, వినకపోయి చెవి యొక్క కుండిరి. ఏది ఎందుకు వినలా? ఏం వినలేదు? క్షేమకరమైన మార్గంలో నడవండి అంటే విన. వారంటే ఎవరు? వారంటే ఎవరా? వినపట్ల అమ్మా, వారా? మనమే. అబ్బా అబ్బా అబ్బా. వారు ఏంటంట? వినకపోయి. అంటే ఇక్కడ ఉన్న వారందరూ ఎవరు? చెవులు లేని వారు, చెవుడు వారు, చెవిటి వారు. ఎవరు? చెవిటి వారు. చెవిటోడి చెవులు శంఖం ఊదినా అమ్మా మనకి ఏ చెవుడు వచ్చింది? చెవులు మందమైన అట్లానే చెవులు పలసగా ఉండాలి. పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు పిల్ల చెవులు పలసగా మందంగా తోటలు అంటారు. తెలుసా నీకు ఆ సంగతి? మందంగా ఉంటే మందమని ఈ మందమతి మనకెందుకురా బాబు, దీని చుట్టూ మనం జరగాలి. చెవులు బాగా పలసుకున్నది. మీ ఇద్దరికి పలసండిగా బాగా పలసగా ఉండే చెవులు ఉన్న అమ్మాయిని చూడరా అంటే మనసు కూడా పలసగా ఉంటుంది. అర్థమైందా? మందం చెవులు వచ్చిందా మనకు చూపెత్త సుక్కలు. అది జాగ్రత్త. ఈ ఎలా మందం అయిపోయింది అంటే ఎలా వింటాం మర్చిపోయాం. మనకు ఎవరైనా చెప్తే ఎంత భారమో, అమ్మా ఏంటమ్మా టైగర్ వస్తున్నాడు ఏమన్నా చెప్తాడు, కానీ ఆ సందులో నుంచి లాస్ట్ వాళ్ళు ఇంటి మీద నుంచి వెళ్ళిపోతాం రోడ్డు మీద. ఈ పిల్లల ఇల్లు నేను ఇక్కడ నుంచుంటే అటు నుంచి వస్తూ ఉంటారు, హై స్కూల్ నుంచి వస్తూ ఉండి ఆ బడ్డీ కూడా వెనక నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఏదో చెప్తాడు, ఇప్పుడు మనం వినాలి. ఆయన చెప్తే మనం ఏంటి? మళ్ళీ ఒక్కటి వెళ్ళకుండా అన్న ఇక్కడ నా తెలుపు సారిగా నువ్వు అడిగిరి గడు ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ చెప్పడం ఏమి ఇష్టం ఉంటుందా? వినకపోయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు ఏదైనా చెప్తే వినే మనస్తత్వం లేనటువంటి. మనం ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పింది వినకపోతే ఏం చేస్తా? అమ్మా చెప్పండి. నన్ను ప్రసంగం చేయడానికి వాళ్ళు పిలిచారు, సంఘానికి పిలిచారు. అక్కడ ఎవరుంటే వెళ్ళాలి? నేను వినేవాళ్ళు ఉంటే వెళ్ళాలి. వెళ్ళి అది ఎవరికి చెప్పను, గోళ్ళకి చెప్పనా? ఇక్కడ నా బాధ ఎంత ఏంటంటే నా పని నేను చేస్తున్నాను, కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారమ్మా? ఎక్కడ మనం భ్రష్టులు అయ్యాము అంటే, మన పితరుల కన్నా ఎక్కడ భ్రష్టులు అయిపోయామంటే వినేవాళ్ళు అమ్మ ఖచ్చితంగా రాకల్ని అంటే. ఎందుకని? స్థాయి పెరుగుతున్న కొద్దీ వేషం మారుద్ది, నడక మారుద్ది, భాష మారుద్ది. చిన్నప్పుడు అట్టాగా ఇట్టాగా అనేవాళ్ళు పెద్ద ఎలా మారుతారు? ఇలాగండి చూసారా? ఏంటి? ఎందుకని? స్థాయి పెరిగింది. టెక్కు ఒక టెక్కు నుంచి ఇంకో టెక్కు, ఇంకో టెక్కు నుంచి ఇంకో టెక్కు, ఇంకో టెక్కు నుంచి. అందుకే అది పెట్టినోడు కూడా భలే పెట్టాడు. టెక్కులు పెరిగి అమ్మా థర్డ్ ఇయర్కి వచ్చేవాళ్ళకి టెక్కు వెళ్ళిపోతే ఈ ఫోర్త్ ఇయర్కి అయితే ఏమవుతుంది? టెక్కులోకి వెళ్ళడానికి బాగా కుతూహల పడుతుంది సోనియా, ఆనందిస్తాం బాగా. ఈ వినేటువంటి ఆలోచన ఎవరికి లేదు. రామన్న గారు చెట్టు కింద కూర్చుని ఒక మాట చెప్పాడు, వినదగు ఎవరు చెప్పినా. ముందు వెంటనే నేర్చుకుంటాడు. ఎవరు చెప్పినా వినండి, వినేదంతానే వేగిరి పడాక. ఎందుకని? చెప్పే ఎదురు కష్టంగా ఉంటుంది కదా, ఆ వేగిరి పడతాడు, కత్తులు తీస్తాడు పైకి. ఏం చెప్తావు రబాగా ఏం మాడతావు? అప్పుడు మేము కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆ కత్తులు ఎలా చేస్తుందో తెలుసా? కళ్ళమ్మ నీళ్ళు ఇలా కాడిపోతా దారాలు దారాలు కారినాడు కాస్తాయి. మా తల్లి ఎట్లా వస్తే తెలియదు. కొంతమంది ఇంకొక రకంగా బ్యాగ్ గీగి తగిలించుకుని కిటా కిటా అనుకుంటే వెళ్ళిపోతా ఉంటాయి. అదొక టైపు.
ఎందుకని వాళ్ళకి ఏ లక్షణం లేదు? వినే లక్షణం లేదు. వినే లక్షణం లేకపోతే మొట్టమొదటి ద్రోహులు వాళ్ళే. నేను చెప్పట్లేదమ్మా, నా మీద ఉరువురు చూడదాకండి, ఇక్కడ అదే ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటమ్మా? చెవి యొక్క గుండి. చెవి యొక్క గుండిరి అంట. చెవిని కనీసం నువ్వు అసలు చెవిని కూడా అక్కడ పెట్టడానికి ఇష్టము లేదు. ఇక్కడికి వస్తాం, ఏమో ఆలోచిస్తాం, చెవిని ఎక్కడికో పంపిస్తాం. ఎందుకు మనం ద్రోహం అయిపోతాం, ఎందుకు వెనకడికి వేస్తున్నామంటే చెవి ఒక్కట్లా అంటే ఆ వినిన మాటకు లోపట్టలేదని అర్థం. ఒక మాట వింటే కదా లోపట్టడానికి. అమ్మా నువ్వు కాఫీ కాయటం ఏం చేయాలా? ముందు పాత్రలు పెట్టు, తర్వాత పాలు పోయి, తర్వాత పంచదార అని చెప్పిన ఒక లైన్గా అవన్నీ వింటే ఏమి వేయాలో ఆమెకి తెలుస్తుంది. పాలు ప్యాకెట్ పెట్టేస్తే పాలు పెట్టమన్నాడు కదా, ప్యాకెట్ పెడితే పోలా అంటే ఏం చేయలేమా? వినలా. సరే పాత్ర పెట్టింది, పాలు పోసింది, ఏమేమన్నా? పంచదార వేయమన్నా, ఏమేసింది? సాల్ట్ వేసింది. ఎందుకని అంటే వినలేదని. కొంతమంది కాఫీ గైడ్లు ఉంటాయి కదా, సో నీకు ఒకదానికి వచ్చాడు. ఎంతమంది తాకటం వచ్చు? అందరూ తాకడం. మరి అది పరిస్థితి. ఇప్పుడు ఆమె ఏం చేసింది? చెవి పెట్టింది, నేనేం చెప్పానో అర్థమైంది, చెవి వంచింది, చెవి ఉంచింది, చెవితో వింది కాబట్టి వెంటనే చెయ్యెత్తింది. మీరు అందరూ విన్నారు కానీ ఏమెత్తలా? చెయ్యెత్తలా. అంటే మీకు వినపడిందా వినపడలేదా? వినపడింది కానీ ఎందుకు ఎత్తాలి? ఆయన ఎత్తమంటే నేను ఎత్తాలా? నా ఎంటెక్ ఏమవుద్ది, నా బీటెక్ ఏమవుద్ది, నాకున్న మామూలు టెక్ ఏమవుద్ది? అసలే 5 హీల్స్ వేసి నడుపుతాను నేను. వినపడుద్ది, వినపడదని కాదు, ఎందుకు చేయాలి, ఎందుకు అంగీకరించాలి? అమ్మా దేవుడు రాస్తాడు ఈ పరీక్ష, నువ్వు వచ్చేయి అని చెప్తా. వినపడదా? 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 ఆ చెవిలో శీసం ఉంటుందంట. ఆ చెవిలో అడుగు అంటే నీ చెవిలో శీసం పోయా, ఆ శీసం పోతే ఇంకేం వినపడుతుంది? ఏ సౌండ్ అయినా అనే ఉంటుంది. ఆయన ఎవడో సినిమాలో అలా కొడితే చెంపకి అదే సౌండ్ వినపడతా. వినపడుతున్న సౌండ్ అంతే అర్థం. ఆ సౌండ్ మనకు బాగా వినిపిస్తుంది. ఈ సౌండ్ అందరికీ వినిపించదు. ఎందుకని? ఎందుకు చేయాలన్నా, ఎందుకు లోపడాలి, ఎందుకని? తవడు ముందుకు సాగక వెనుక తీయచ్చు తమ ఆలోచనలను బట్టి దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి. నీ హృదయానికి ఏం పేరు పెట్టాడు? హృదయ కాఠిన్యం. అమ్మా బాగుందా? అందంగా. అమ్మ నీ హృదయానికి ఏం పేరు పెట్టాడు? ఆ హృదయం అంటే దుష్ట హృదయం అనుకుంటే ఎలా తెలియటప్పుడు నా హృదయం ఏంటమ్మా? దుష్ట హృదయం మామూలు హృదయం కాదా? దుష్ట హృదయంలో ఇంకోటి ఉంది, ఏంటది? కాఠిన్యము. చూసారా, నువ్వు దేవుని మాటకు చెవియకపోతే నీకు పెట్టే పేరు ఏం పేరమ్మా? నీ పేరు నీ పేరేంటమ్మా? పర్లేదు చెప్పాం. కోట దుష్ట హృదయ కాఠిన్యం. చివరి అది కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఎందుకు ఆ పేరు వచ్చిందయ్యా అంటే వెనక చెవి యొక్కక ఏం చేస్తున్నాడు? చెవి యొక్కక ముందుకు సాగక వెనుక అడుగులు వేస్తూ ఏంటది? తమ ఆలోచన. దేవుని ఆలోచన కాదు, పాస్టర్ గారి ఆలోచన కాదు, తల్లిదండ్రుల ఆలోచన కాదు. ఏ ఆలోచన పంపిస్తున్నావు? నీ ఆలోచనే నీ ఆలోచన. చూసారా ఎంతమంది దేవుని ఆలోచనకి చోటిస్తారు? దేవుని ఆలోచనకి ఎంతమంది చోటిస్తారు? హెయిర్ స్టైల్ బాగుంది,
మళ్ళీ హాలీవుడ్ రేంజ్ వచ్చింది. చూసారా? ఇప్పుడు ఎవరు ఆలోచనలకి చోటిస్తావు? ఎవరు ఆలోచనలకి చోటిస్తావు? ఎవరు ఆలోచనలు నెరవేరుస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యగారు ఇలా చెప్పారు, ఆయన ఆలోచనలు కొంచెం చోటిద్దామని ఎంతమంది అనుకుంటారు? చేయాల్సింది కొంతమంది విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అయ్యగారు ఇలా చెప్పారు, ఇవాళ ఇలా చెప్పారు, మనం ఖచ్చితంగా అలా పాటించాలి మాట్లాడుకుంటారు. విశ్వాసులు కలిస్తే కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు అలా అటువంటి శబ్దాలు వెళ్తాం. ఇక్కడ ఎలా మాట్లాడుతుంటారు? అబ్బు ఏం చెప్పాడు? ఫోన్ చేసి మరి, రోజా ఇగో ఇలా చెప్పాడు కానీ పొరపాటు కూడా అలా చేయబాకు, ఇంటికి వెళ్ళి కానీ మళ్ళీ అందరికి ఫోన్ చేసి అంతే వద్దు. సొంత ఆలోచన ప్రకారం దేవుని ఆలోచన అక్కడ ఉంటే, దేవుని ప్రణాళిక అక్కడ ఉంటే, క్షేమకరమైన మార్గాన్ని నీకు చూపిస్తా ఉంటే, నువ్వు వెనకడుగు వేసుకుంటానికి కారణం, నువ్వు లోబడకపోవడానికి కారణం, చెవి ఒక్కపోవడానికి కారణం, పోనీ ఏమైనా ఏమి చెప్పకుండా ఆయన ఇష్టమైనట్టు చేస్తున్నాడా? 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. నేను మీతో మాట్లాడినను పెద్దల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం వేయకయు ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసి కనుక నేను శిలోమునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. మొత్తం అన్ని ఆపేస్తారండి. మనకి ఇప్పుడు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని అందరూ కడలేదు వచ్చి పిలిచాను అంటే ఎవరు పిలిచారు? అమ్మా దేవుడు కొంతందరూ పిలుస్తున్నాడంట మిమ్మల్ని. వింటున్నారా అమ్మ? ఈ కోసం ఆయన అందరూ కడ దిగొచ్చి మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి మేరీ అని పిలుస్తున్నాడు. వింటున్నావా? ఆయనే వచ్చి పిలుస్తున్నాడు. నువ్వు వింటున్నావా అంటే వింటు, నువ్వు ఫాలో అవుతున్నావా? అదే సైతాన్ వచ్చి తలుపు కొట్టగానే అసలు గడ ఇలా తీసే ఉండరా? సైతాన్ గడ తలుపు కొడుతుంటే గడ ఇలా తీసే ఉంది, దోషం వచ్చాయి. ఆయన వచ్చి నుంచుని పొద్దు నుంచి సాయంత్రం దాకా నుంచి తలుపు కొడుతుంటే నీకు వినపడుతుందా? ఆయన వచ్చాడు, ఓకేనా? ఆయన వచ్చినా అయ్యో నేను వచ్చాను, నా ఆత్మస్వరూపం కనపట్టలేదేమో, ఈ ఊరికి గుర్తించలేకపోతున్నారేమో, ఆ సౌండ్ వినపట్టలేదేమో అని చెప్పి 25వ వచనంలో ఇంకెవరినో పంపించాడంట. చూడండి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే నేను అనుదినము పెద్దల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి ముందు ఆయన వచ్చాడు. విన్నారా? ఎవరు వినలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? సేవకులు పంపిస్తున్నాడు. ఆయన్నే లక్ష్య పెట్టకపోతే సేవకులను ఎవరు వింటాడు? మీ సేవకుడు ఎప్పుడైనా వచ్చాడా? కనపడుతున్నాడమ్మా? తప్పిపోయాడా? కాపర్లు వేయండి, మా సేవకుడు కనపడలేదని. మా కాపరి తప్పిపోయాను, ఆయన కనపడలా. అమ్మా కనిపిస్తున్నాడా? అమ్మా కనిపిస్తున్నాడా?
కనపడాలంటే ఏం చేయాలా? నేను కనపడాలంటే ఏం చేయాలా? నేను ఎక్కడున్నా అక్కడికి రావాలి, వస్తే అప్పుడు నేను కనిపిస్తా. మరి మీకు ఎవరికి కనపడలేదంటే ఎందుకని రావట్లేదు. వెనకడుగు వస్తుంటే ముందు కనిపిస్తాడు. లేకపోతే ముందేమో ఆయనే వచ్చాడట. పాప ఆయన ఏమనుకున్నాడు, అయ్యో డైరెక్ట్గా నేను పాపం ఇబ్బంది పడతారు, ఆ సేవకుడు అంటే ఆడలు తెలుసుకుంటాడు కదా, చక్కగా ఆడతాడు కదా, సేవకుని పంపిద్దాం. సేవకుని పంపించి, అమ్మా ఇది పరిస్థితి, రండి, లేకపోతే ఆయన శీలోహం చేసినట్టు చేస్తాడు, స్థలాన్ని వీడి చేస్తాడు, ప్రవాహాలను ఆపేస్తాడు, నిధుల్ని ఆపేస్తాడు, బలభరితమైన స్థితిని ఆపేస్తాడు. అర్థమైంది? అన్నీ ఉంటాయంట. అమ్మ ఏముందంట, అంగట్లో ఏమున్నాయంట, అన్నీ ఉన్నాయి. నోట్లో ఏముందంట, మాట్లాడలేదు. అమ్మ ఏముంది, శని గారు, శని ఏముంది, అన్నీ ఉన్నాయి. ఇంట్లో అన్నీ ఉన్నాయి. మేరీ వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి పుష్కలంగా. మొత్తం డబ్బా నిండా షుగర్ ఉంది, ఈ యొక్క డబ్బాల బెల్లం ఉంది, ఆ డబ్బాలో బాదం పప్పులు ఉన్నాయి, మినపప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నోట్లో ఏముంది, షుగర్ ఉంది. ఆడింట్లో అన్నీ ఉన్నాయి మొత్తం. వంటి నిండా ఏమున్నాయి, వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు ఏమో తినాలి, తోటకొక పెయిన్ తినడానికి వీళ్ళే. అది పెళ్ళదేమో చికెన్ మటన్లో అయ్యి అది కూర్చొని వేస్తా ఉంటుంది. వీడేం చేస్తాడు, తోటకొక తింటా. అన్నీ ఉన్నాయి, అన్ని 100 డిగ్రీలు ఉన్నాయి నాకు. ఎవడాడో 100 డిగ్రీలు ఉన్నాయి. కానీ ఏం లేదు, ఫలితం శూన్యం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన చందాలుగా లేచి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వినలా. సరే వినలేదులే, ఆడలో మనిషి ఆకు కాడలో కాడ తొడుగులో తొడుగు ఆ సేవకుని పంపుతాం. అప్పుడన్నా మేడ్పల్లి ఇచ్చేది అవుతారేమో అనుకుని ఎవరిని పంపాడు, సేవకులను పంపాడు. ఈ సేవకులను ఎక్కడ లెక్క చేసామమ్మా అంటే ఎగిరిపోతాడు అనుకున్నాం. పంపాడు. ఏమైంది చదవండమ్మా. వారు నా మాట వెనకై ఉన్నారు, తమ మెడలు వంచక మనస్సును కఠినపరుచుకొని. మనస్సు ఏం చేస్తున్నారట, ఎన్ని నేననే మాటలు కదా, దయచేసి దాన్ని క్షమించాలి. నా మీద కష్టం పెట్టుకుంటే మాత్రం ఉపయోగం లేదు. నేనే నీ మెడలో ఉంచాల్సిందే. మెడలో ఉంచకుండా నరాలు జగబట్టి వెళ్ళకుండా నడుచుతో లేదు బెల్ట్ వేస్తాను. జాగ్రత్త. నడుచుట్టు బెల్ట్ వేసినట్టు చూసావా ఎప్పుడన్నా? చూసారా ఎక్కడుంటాడు? ఆ విజయ్ కుమార్ మాస్క్ నడుచుట్టు వేసుకున్నాడు, అంతా ఉంటాడు. అందరూ చూడండి, ఆ టైప్లో ఉంటాడు. అర్థమైందా? మెడలు ఏం చేయాలంట, వంచాలి. మెడలో వంచాలి. ఎవరన్నా మాట వినకపోతే సరే ఈ మెడలో వంచాలి. అయిందా? మాట వినని వాడికి ఏమంచాలి, మెడలో వంచాలి. మెడలో ఉన్నపోతే ఎక్కడ ఉంటాడు, నడుస్తాడు. పోతెట్టాడు. రెబల్ హీరో అంట, రెబల్ అలా ఆ టైంలో. ఎవడికి రెబల్? దేవుడికి కాదుగా. మెడలు వంచి వంచక ఏం చేస్తున్నాను, ఇంకా మర్చిపోయింది. మనస్సు ఏం చేస్తున్నానంట, దేవుడు వచ్చినా కఠినమే, దైవజనుడు వచ్చినా కఠినమే. దెయ్యం వస్తే మాత్రం ఏమైపోద్ది,
వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ కమ్ కమ్. అర్థమైంది? ఒకటి, సేవకులను పంపిన వెంటల్లా. 2, ఆయనే దిగొచ్చిన వెంటల్లా. 3, తమ ఆలోచనలకే లోబడి ఉంటున్నారు. 4, మాట వినకపోతున్నారు. 5, చెవి ఒగ్గకపోతున్నారు. 6, దుష్ట హృదయాన్ని పెట్టుకున్నారు. 7, హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు. 8, కఠినమైన మనస్సు కలిగి ఉన్నారు. 9, పితరుల కంటే భ్రష్టులే. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? వెనకడుగు వేసుకుంటూ వెళ్తాం. 24వ వచనంలో వెనకడుగు వేస్తున్నారని చెప్పాడు. 25వ వచనంలో వెనకడుగు వేస్తున్నారని చెప్పాడు. టోటల్గా మీ పితరుల కన్నా మీరు వెనకడుగు వేసుకుంటూ నడుస్తా ఉన్నారు, భ్రష్టులైపోతున్నాం. కాబట్టి పౌలు దీనికి క్లారిటీ ఇస్తా ఉన్నాడు. హెబ్రీకి వచ్చి ముగిస్తాం. 35వ వచనం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ముందుకు సాగారు. అమ్మో ఇలా వెళ్తే ఏమన్నా అయిపోద్దేమో, కాలేజీ వదిలిపెట్టి దేవుని సన్నిధికి వెళ్తే తప్పుతానేమో, చదవకుండా పరీక్షకి వెళ్తే రాయలేమేమో, పెళ్లికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అమ్మా, ఈ లోకానుసారమైన మర్యాదలు పాటించకపోతే ఇరుగు పొరుగు ఏమనుకుంటారేమో. ఇటువంటివన్నీ కూడా ఏం చేయమన్నాడు? వదిలేసి ఎలా ఏం కలిగి ఉండమన్నాడు? ధైర్యం కలిగి. నా దేవుడు ఉన్నాడు, నాకు ఆయనే చూసుకుంటాడు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు వెనకడుగు వేయటం కన్నా ధైర్యం కలిగి ఏమడిగేయాలి? ముందడిగేయాలి. ఇక్కడికి వెళ్ళకపోతే ఏమో కాబట్టి దేవుడు కనపడ్డావు, ఇంకోసారి వెళ్ళొచ్చు, ఇంకో ఆదివారం వెళ్ళొచ్చు, ఇంకో బుధవారం వెళ్ళొచ్చు, ఇంకొక శుక్రవారం వెళ్ళొచ్చు. ఎవరు రమ్మని చెప్పండి, ఎందుకని అది మీ వ్యక్తిగత జీవిత శారీరక ఆత్మీయ విషయం. వస్తే బహుమానం కలుగుతుంది, ముందడుగు వేస్తే బహుమానం కలుగుతుంది. మాకు బహుమానం అక్కర్లేదండి, మేము పుచ్చుకోకపోతే అన్నీ నిలిపేస్తాయని చెప్పి అన్నాం కదండి. మొత్తం అన్నీ కూడా నిలిపేస్తాం. సింపుల్ రీజన్, నువ్వు నీ బాధ్యతలు నెరవేర్చాల. ప్రభుత్వం వారి మాటలు వింటల్లా. ట్యాక్స్ ఇంటి పన్ను కట్టలా, నీటి పన్ను కట్టలా, కరెంటు పన్ను కట్టలా, అన్ని పన్నులు కట్టలా. ఏం జరుగుతాయి? కొంతకాలం చూస్తారు, ఒక్కొక్కటి ఏం చేస్తారు? నిలుపుదల చేస్తారు, అంతే. ఎందుకు నువ్వు ఫలించట్లా? ఎందుకు నువ్వు ఆశీర్వదించబట్టలా? ఎందుకు నువ్వు స్వస్థపట్టలా? ఎందుకు నువ్వు అభివృద్ధి చెందటల్లా? ఎందుకు నువ్వు ఆ ఎక్కట్లా? నువ్వు వెళ్తే కదా అక్కడ మెట్లు తిరుపతి వెళ్ళాలంటే అక్కడ నిలబడితే దాదాపు 700 మెట్లు ఉన్నాయి. అమ్మో 700 అనుకున్నారనుకో, ఎక్కకుండానే ఒక మెట్టు కూడా ఎక్కలేడు. ఒకటి ఎక్కాననుకో ఇంకెన్ని 699 అనేటువంటి రీజన్ నీలో ఉందనుకో, ఎన్ని మెట్లైనా ఎక్కేస్తాం. అర్థం. అందుకే చెప్పాడు, నీవు ధైర్యం వహించాలి. దేవుడు నీ పక్షాన ఉంటే విరోధం ఎవడు? దేవుడు నీవాడైతే నీకు రాందేంటి? దేవుని కృప నీలో ఉంటే నువ్వు గెలవలేనిదేంటి? నువ్వు పొందుకోలేనిదేంటి? అందుకని ధైర్యం వహించు. ఇవన్నీ వెనక ఆలోచించబాలి, మనకు గురించి ఆలోచించుకోకుండా నువ్వు ముందుకే వెళ్ళాలి.
నిన్ను అలా మారుస్తాడు, నీ మాటను మార్చేస్తాడు, నీ ఆలోచనను మారుస్తాడు, నీకు పరిశుద్ధత పవిత్రత ఇస్తాడు. నువ్వు దేవుడిని మర్చిపోతే అపవాది మాత్రం నిన్ను మర్చిపోదు. జ్ఞాపకం. ఎందుకని? దానికి ఇష్టం నువ్వు వెనకడుగు వేయటమే దానికి ఇష్టం. అపవాదికి ఇష్టం ఏంటో తెలుసా? నువ్వు వెనకడుగు వేయటమే దానికి ఇష్టం. దాని ఉద్దేశం అదే. నువ్వు దేవుని ఉద్దేశాలను నెరవేర్చట్లా, దేవుని సంతోషపడలేదు, కానీ అపవాదిని సంతోషపరుస్తున్నావు, అపవాది ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు. ఆయన కన్నా కూడా వచ్చి నేను లేపుతున్నాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి లేపాను. లేపితే అది ఏ నిద్రో తెలవదు నాకు. గాఢ నిద్ర అయితే లెగుస్తాడు, బూటకొక్క నిద్ర అయితే లేక. ఆ బూటకొక్క నిద్రపోయేవాడు ఎంత లేపితే మాత్రం లెగుస్తాడే, నటించేవాడు. అలా నిద్రపోతున్నట్టు నడుస్తూనే ఉంటాడు. లేదా ఒకడు గరిబిలిగా రమ్మనుకుంటా లెగుస్తాడు. కొంతమంది అమ్మ వచ్చాడు పొద్దున్న 5ంటికి, ఎక్కడ మెట్లు ఎక్కా, అయినా సరే నైట్ డ్రెస్ వేసుకుని ఇలా ఇలా అనుకుంటూ వచ్చి నుంచున్నా. నైట్ డే మనకేమి తెలియదు. ఎందుకు ఆయన నీతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నీకు ఒక బహుమానాన్ని నీకు ఒక బహుమానం దాచిపెట్టాడు. నువ్వు వెనకడుగు వేస్తే బహుమానాన్ని కోల్పోతాను. కాబట్టి ఏం చెప్తున్నాడు? ధైర్యము విడువక విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏంటంట? ఈ బహుమానం పొందడానికి ఏం కావాలి? ఓరిమి. ఓరిమి అంటే ఏంటో తెలుసా? ఓర్పు కావాలి. ఏం కావాలి? ముందు ముఖ్యంగా ఓర్పు కావాలి. ఓర్పు ఉందా? వాన వచ్చినా ఓర్పు పోద్ది, వాపు వస్తే ఓర్పు పోద్ది, కడుపులు నొప్పి వస్తే ఓర్పు పోద్ది, తుమ్ములు వస్తే ఓర్పు పోతాయి, పిల్ల ఏడిస్తే ఓర్పు పోతాయి, చిన్నపిల్ల అమ్మడి పడితే వచ్చింది వెనక్కి వెళ్ళిపోతుంది ఓర్పు పోయి. ఏం చేస్తా? ఓర్పు పోయి టీవీలో మంచి సీరియల్స్ వస్తే ఓర్పు పోతాయి. ఏం కనపడదు. అక్కడ ఏముంటుంది? ఆడపడుచుని ఎలా ఇబ్బంది పెట్టాలి, వదిలిని ఎలా కొట్టాలి, పెళ్ళాన్ని తప్పేసి ఇంకో దాన్ని ఎలా చేసుకోవాలి. ఈ తప్ప ఇటువంటి కథలు కావాలంటే రండి, నాకు బోర్డు అని ఉన్నాయి. సీరియల్ పుంకానాలు చెప్పేస్తాను. ఏ సీరియల్ పెట్టినా అయ్యేగా అలా అయ్యేగా అంతకుమించేమన్నాయి. ఇంకా నేను బాగా మసాలా దట్టించి మరీ చెప్తాను రండి. ఏ సీరియల్? ఆయన ఎలా ఈయన మోసం చేయాలి, ఈయన ఎలా మోసం చేశాడు, మధ్యలో 3వ కాబట్టి 5వ ఎక్కడి నుంచి వచ్చింది, 6వ అనేది వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. ఇది తప్ప ఏమున్నాయి? దీనికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు సాయంత్రం 6:30 అవుద్దా అని ఇలా కళ్ళు గాలి కాల్చుకుని అలా కూర్చుని అంత ఓర్పు ఉందే. 1 గంట సేపు దేవుని సన్నిధిలో ఉండడానికి ఓర్పు లేదా? బహుమానం ఉంటాయి, ఓర్పు ఉండాలి. ఎంత చెప్పినా మళ్ళీ ఎవడైనా వస్తాడా అంటే దేవుడు ఓర్పు లేనివాడు మాకు దేవుడికి అక్కర్లేదు. ఓర్పు లేనివాడు దేవునికి అక్కర్లేక, ఓర్పు లేకపోతే ద్రోహులు అయిపోతున్నారని చెప్తాను. ద్రోహులు అవడం నా సంఘం నాకు ఇష్టం లేదు. అందరం ఎవడం మంచివాడు, విశ్వాసాన్ని కాపాడుకునేవాడు, నిరీక్షణ నిలబెట్టుకునేవాడు, అమ్మా ఓర్పు కలిగి పరీక్షను ఎదుర్కొనేవాడు, మన కొరకు బహుమానం దాచుందని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండేటువంటి. కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, వచ్చువాడు కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము. విశ్వాస మూలంగా జీవించండి, నీతి మూలంగా జీవించండి,
యథార్థంగా ముందుకు సాగండి అని చెప్తూ, వెనుక తీసేవాడి విషయంలో నా ఆత్మకు సంతోషం లేదు. కాబట్టి నువ్వు వెనుకడుగు వేస్తే దేవుని దుఃఖపరిచిన వాడవు, దుఃఖపరిచిన దాని అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ముందు వాటి కొరకు వేగిరపడండి, ముందున్న వాటి కొరకు ప్రయాసపడండి, గురి యొద్దకు పరిగెత్తండి. దేవాది దేవుడు మనల్ని దీవించి సంరక్షించి ఆయన యొక్క కృపలో బలపరుస్తాడు. ఆయన దాచిపెట్టిన బహుమానం మనకు ఇస్తాడు. ఆ విధమైన గొప్ప స్థితి దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.